ఈరోజు మనం విజయనగరం జిల్లా గంట్యాడ మండలం కొండ తామరపల్లిలో ఒక వికలాంగుణ్ణి మేము పరిచయం చేసుకోవడం జరుగుతుంది. ఆయన ఆ యొక్క కాలుకి బోన్ క్యాన్సర్ రావడంతో ఆయన ఈ యొక్క కాలును కోల్పోయి వికలాంగుడిగా మారడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మురళీ గారితో ఆయన యొక్క జీవితాన్ని గురించిన కొన్ని విషయాలు మనం ఆయన మాటల్లో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. మురళీ గారు, మీ యొక్క క్యాన్సర్ వచ్చింది అంటున్నారు కదా, ఆ యొక్క క్యాన్సర్ ఏ విధంగా మీకు వచ్చింది? అది మ్యారేజ్కి వెళ్తాను. విజయనగరం మ్యారేజ్కి వెళ్తే దుమ్ము అనేది బయటకు వస్తుంది. దుమ్ము బయటకు వచ్చేటప్పటికి హాస్పిటల్కి వెళ్తానికి అది అనేది బయటికి వెళ్తే క్యాన్సర్ అమ్మ అని ఆపరేషన్ చేశారు. ఓకే, క్యాన్సర్ ద్వారా మీకు పూర్తిగా కాలు ముడుకు దాటిన తర్వాత కాలు తీసేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు దానికి మీకు గవర్నమెంట్ ద్వారా ఏదైనా ఒక కాలు ఇప్పుడు టెక్నికల్గా మంచి ఉన్నది గవర్నమెంట్ ద్వారా ఆ కాలును ఉపయోగించే అవకాశం లేదా? ఉపయోగిస్తున్నారా? అది ఎట్లా ఉపయోగపడుతుంది? బాగా నడుపుతాను. కేవీ నగర్ ద్వారాగా సీఎం ప్రభుత్వంలో వచ్చింది ఆ కాలు. ఓకే, అయితే ఈ యొక్క మీరు ఎంతవరకు విద్యాభ్యాసం చేశారు? ఇంటర్ చదువుకున్నారు. మీ గ్రూప్ వొకేషనల్. అయితే ఎప్పుడు పూర్తయింది సార్? 2014లో పూర్తయింది. ఇంటర్ అయిపోయిన తర్వాత మీ యొక్క విద్యాభ్యాసాన్ని ఇంకా మళ్ళీ కొనసాగించడానికి ఎందుకు ముందుకెళ్తున్నారు? కాలు పడిపోయాను. అప్పుడు మళ్ళీ కర్రతో స్టిక్స్తో నడుస్తుండగా జారిపోయి మక్క ఇరిపోయి మరి కాలేజీకి గట్టే వెళ్ళలేదు. మరి చదవడానికి ఇంట్రెస్ట్ లేదు. నా కిందనే మరి నన్నాకు గట్టే ఇబ్బంది అయితే మనిషి. ఓకే, మీరు ఇంటర్ చదువుకున్నారు కాబట్టి ప్రభుత్వం ద్వారా మీకు ఏమైనా ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ప్రభుత్వం ఏమైనా మీకు ముందడుగు లేదు? ప్రభుత్వం వారి దగ్గరికి, మా వికలాంగుల సంక్షేమ శాఖ దగ్గరికి మీరు ఎక్కడికైనా వెళ్ళడం జరిగిందా? వెళ్ళలేదా? అయితే మీరు ఉద్యోగం చేయాలనే ప్రయత్నాల్లో ఎప్పుడైనా ముందుకెళ్ళారా? ప్రైవేట్ ఉద్యోగం కానీ గవర్నమెంట్ ఉద్యోగం కానీ? బెంగళూరులో చేశాను. కిచెన్ కంపెనీ నెలకు 30,000 ఇచ్చాం. అలాంటిదే మరి అక్కడ ఫుడ్ బాగాలేక వచ్చాం. ఓకే, అక్కడ బెంగళూరులో మీరు పనిచేయడానికి వెళ్ళారు. కాలు బాగోలేదు పోయిన తర్వాత అక్కడ మీకు 30,000 దాకా శాలరీ ఇచ్చారు. కానీ అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి వస్తాం. అక్కడ ఉన్న ఫుడ్ ప్రాబ్లం వలన మళ్ళీ అక్కడ ఉండే బదులు ఇక్కడ ఇంటికాడ ఉండి తల్లిదండ్రులు చూసుకుంటూ పని చేసుకోవాలన్న ఆలోచనతో ఇక్కడికి వచ్చారు. ఓకేనా? అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఎట్లాగ మీ జీవితాన్ని జీవిస్తున్నారు? షాప్ పెట్టుకోండి. కిరాణా షాప్ వల్ల రోజుకి మినిమం ఎంత వ్యాపారం జరుగుతుంది? 200 లాభం. 1000 రూపాయల దాకా అమ్ముతాను. 1000 రూపాయల దాకా అమ్ముతారు. అయితే కిరాణా వలన వచ్చిన మీకు ఎంతమంది పిల్లలు? పాప బాబు. ఎంత వయసు ఉంటాయి వాళ్ళు? బాబుకి 5 నెలలు. 5 నెలలు. పాపకు 3వ సంవత్సరం. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? పెళ్ళి లాస్ట్ కరోనా అయింది. 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు. అయితే ఇప్పుడు మీ యొక్క జీవనానికి ముఖ్యమైన ఆదాయం ఏంటంటే? షాపు పెన్షన్. ఈ షాపు పెన్షన్ ద్వారా మీ వచ్చే ఆదాయం ద్వారా మీ జీవితాన్ని కొనసాగించడానికి సరిపోతుందా? చాలేదు మరి. అలాగే ఓకే, అయితే ఇప్పుడు మీరైతే కొద్దిపాటిగా ఏదో వ్యాపారం చేసుకుంటూ కొనసాగుతున్నారు. అయితే ఇంకా ఉన్నతమైన జీవన విధానాన్ని కొనసాగించడానికి మీ కొరకు, మీలాంటి వారి కొరకు ఎలాంటి పథకాలని ఈ యొక్క ప్రభుత్వాలు ప్రవేశపెడితే బాగుంటుంది? కేంద్ర ప్రభుత్వాలు అవ్వచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు మీ యొక్క ఉద్దేశం ప్రకారంగా
ఇంకా మీరు అభివృద్ధి చెందాలంటే, మీ యొక్క జీవన పరిమితి ఇంకా పెరగాలంటే మీరు ఎలాంటి పరిస్థితులు మీలాంటి వారికి, అంటే పూర్తిగా కాల్ లేని వారికి, పూర్తిగా కాల్ తీసేసిన వారికి, మీ యొక్క ఎవరైతే కాల్ లేని వారికి, చేతులు లేని వారికి, వీళ్ళకి ఎలాంటి జీవనోపాధిని ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తే వాళ్ళు ఇంకా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది? మాకు నేను ఇంటర్ చదివిస్తున్నాను. ఇప్పుడు నేను ఖాళీగా ఉన్నాను. అదే కాంట్రాక్టర్ జాబ్కి వచ్చినా, కాంట్రాక్ట్ బేసిక్ వచ్చినా, దేవుడి దేవాల గవర్నమెంట్ జాబ్తో వెళ్ళా గుడ్ వీలే. నాన్నటోళ్ళు చాలా మంది వికలాంగులు ఉన్నారు. నాన్నటోళ్ళు చాలామంది ఖాళీగా ఉన్నారు. వాళ్ళకి ఉపయోగపడుతుంది. చాలామంది మనకి చెప్తున్నారు, వికలాంగులకి 2016 చట్టం ప్రకారంగా బ్యాక్లాగ్ పోస్టులని తీసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఇప్పటి వరకు మీ జిల్లాల్లో, మీ పరిధిలో ఈ 5 సంవత్సరాలుగా బ్యాక్లాగ్ పోస్టులు ఏమైనా తీసారా? దానికి మీరు అప్లై చేశారా? అప్లై చేశాను. ఎంప్లాయ్మెంట్లో మార్పులు లేవని ఎంప్లాయ్మెంట్ వయసు తక్కువైందనేసి తీసారు. అయితే బ్యాక్లాగ్ పోస్టులు పూర్తి స్థాయిలో తీస్తే మీకు కూడా అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకేనా? అయితే రేపు రాబోయే దినాల్లో ఏ ప్రభుత్వమైనా బ్యాక్లాగ్ పోస్టుల్లో దృష్టి పెడితే ఎన్ని బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా క్రమంగా తీయగలిగితే మీలాంటి వాళ్ళందరికీ కూడా అవకాశం వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా? ఇంకా మీ యొక్క జీవన పరిస్థితిని పెంచడానికి మీకు ఇంకా లోన్స్ ఫెసిలిటీస్ ఏమైనా కల్పించారా గవర్నమెంట్ సబ్సిడీ లోన్లు గట్రా? డ్వాక్రా లోన్లే, డ్వాక్రా పట్టుకొని తెచ్చుకున్న 50,000. ఆ లోన్లే కానీ ఎత్తుగా వికలాంగుల ద్వారా ఒక్క లోన్ రాలేదు. సబ్సిడీ ప్రకారం లోన్ రాలేదు. అయితే మీకు ఉద్యోగం ఇవ్వకపోయినా పర్లేదు, కానీ ఒకవేళ సబ్సిడీ లోన్ ఒక 5 లక్షల దాకా మీకు ఇస్తే దానివలన మీ యొక్క జీవన విధానాన్ని, మీ యొక్క స్థితిగతులను పెంచుకోవడానికి బలంగా ఉండే అవకాశం ఉంది. అలాంటి మీకు ఒకవేళ 5 లక్షల రూపాయలు లోన్ ఇస్తే మీరు ఎలాంటి వ్యాపారాన్ని పెట్టాలనుకుంటున్నారు? ఇప్పుడున్న కిరాణా షాప్ కన్నా కిరాణా షాప్ని ఎట్లాగా డెవలప్ చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు నాకు లోన్ ఇస్తే 5 లక్షల లోన్ ఇస్తే దాన్ని కొంచెం పెద్ద షాప్ చేసుకొని మొత్తం నేను ఉల్లిపాయలు లేని అన్ని సామాన్లు కూడా తెచ్చుకొని అమ్ముకొని పడుతున్నాను. ఓకే, దాని ద్వారా మీకు ఎక్కువ ఎక్కువ వస్తువులు పెడితే ఎక్కువ వ్యాపారం జరుగుతుంది. మీకు ఎక్కడైతే ప్రొడక్ట్ ఎక్కువ ఉంటే అక్కడ వ్యాపారం ఎక్కడ జరుగుతుంది? ఇక్కడ ఇలాగే పాలు మాకడికి అంటే మీకు ప్రొడక్ట్ ఎక్కువ ఉందనుకోండి, మీకు మీరు ఇక్కడ ఏదైతే అన్ని వస్తువులు ఉన్నాయంటే వ్యాపారం ఇంకా ఎక్కువగా పెరగడానికి అవకాశాలు ఉంటాయి. చాలామంది వస్తారు. కాబట్టి మీకు ప్రముఖంగా మీ యొక్క జీవనానికి ప్రభుత్వం ఏదైనా ఆలోచిస్తే, ఏ ప్రభుత్వమైనా రాబోయే దినాల్లో ఎన్నికలు అయిపోయిన తర్వాత రావచ్చు. ఏ ప్రభుత్వమైనా, కేంద్రంలో ఏ ప్రభుత్వమైనా, ఆంధ్రాలో ఏ ప్రభుత్వమైనా వికలాంగుల్ని దృష్టిలో ఉంచుకొని వారికి, చదువుకున్న వికలాంగులకి మంచిగా బ్యాక్లాగ్ పోస్టులు తీసిన, అట్లాగే ప్రైవేట్ కంపెనీలో దూరం కాకుండా మన యొక్క పరిసర ప్రాంతాల్లో లోకల్లో జాబ్స్ని క్రియేట్ చేయగలిగితే మీకు కూడా ఉపాధి అనేది ఎక్కువగా ఉపాధి ఉద్యోగాలు కూడా కల్పించడానికి అవకాశం. కానీ మెయిన్గా మనం దూర ప్రాంతాలు వెళ్ళి పని చేయలేక మన దగ్గరలో మన కుటుంబ సభ్యులతో, వికలాంగులమై ఉన్నాం కదా, మన కుటుంబ సభ్యులు మనకు అండగా ఉండి మన దగ్గర ఉంటే మనకు ధైర్యంగా ఉంటుంది, వాళ్ళతో కలిసి పని అని మీ యొక్క తపనతో చెప్తున్నారు కదా. అయితే ఇప్పుడు ఈ పరిసర ప్రాంతాల్లో పరిశ్రమలు అనేవి కంపల్సరీగా వస్తే అందులో వికలాంగులకి ఉద్యోగాలు కల్పించే దిశగా ముందడుగులు వేయాలి. వేయకపోతే ఎలా బతుకుతావు? నేను ఎక్కడికి వెళ్దామంటే నువ్వు వికలాంగులు ఏం పని చేస్తావు, నువ్వు వెయిట్ చేస్తావు అనే ఇదే మాట అనేస్తాను. నేను చాలా 4 దిక్కులు 5 దిక్కులకి వెళ్ళాను ప్రైవేట్ కంపెనీ, వాళ్ళ లోకల్లోనే. నువ్వు హ్యాండిక్యాప్డ్ ఏం పని చేయగలవు, అలాగానే నేను ఏ కూర్చుని వరకు ఇచ్చినా చేసుకుంటాను సరైనా, ఎంతో కొంత ఇచ్చినా నేను చేస్తాను సరైనా. ఈ హ్యాండిక్యాప్ రేట్ చేయాలి సార్. ఇప్పుడు మీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇద్దరు పిల్లల్ని మీ యొక్క వ్యాపారం, ఏదో చిన్న వ్యాపారం చేసుకుని కొంతమంది వికలాంగులు మీలాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏ విధమైన ఆధారం ఉండదు, వారికి పిల్లలు ఉంటారు. అయితే వారికి పిల్లలు ఉన్నా వారి పిల్లల్ని సరైన మంచి స్కూల్లో చదివించడానికి అవకాశం. ఇప్పుడు గవర్నమెంట్ వారు ఒక పథకాన్ని తీసుకొని వచ్చారు. ఏంటంటే
ప్రతి ప్రైవేట్ స్కూల్లో వికలాంగులకి కూడా 5% రిజర్వేషన్ అనేది అది మన పిల్లలకి మీ పిల్లలకి వర్తించదు. మీరు వికలాంగులు అయితే మీకు వర్తిస్తుంది, అది మీ పిల్లలకి వర్తించదు. అయితే ప్రభుత్వం ఒక ముందు చూపుతో ఒక కార్పొరేట్ స్కూల్లో మన పిల్లల్ని వికలాంగుల యొక్క పిల్లల్ని చదివించడానికి ముందడుగులు వేస్తే బాగుంటుందా? బాగుంటుంది. ఓకేనా? అంటే ఇక్కడ ఆ పథకంలో ఒక కొన్ని పాయింట్లు ఏంటంటే 10 కిలోమీటర్ల లోపు ఉన్న స్కూల్లో మాత్రమే జాయిన్ చేయాలి అనే ఆప్షన్ ఇచ్చారు. అయితే మన యొక్క పిల్లలు విజయనగరంలో మంచి కార్పొరేట్ స్కూల్ ఉంది. మీ యొక్క మండలానికి సంబంధించి విజయనగరంలో ఒక విలువైన కార్పొరేట్ నారాయణ అయినా, చైతన్య అయినా, సానిక్య అయినా, ఇంకా అలాంటి మంచి కార్పొరేట్ స్కూళ్ళు ఉన్న ఆ స్కూల్ బస్సులు కూడా ఇటువైపు వస్తున్నాయి, డైలీ వస్తున్నాయి. అలాంటి స్కూల్లో మన పిల్లల్ని చదివించడానికి, మీ యొక్క పిల్లల్ని చదివించడానికి అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వాలు ముందడుగులు వేయాలనేది ఈ యొక్క వీడియో యొక్క లక్ష్యం. కాబట్టి అలాగా చేయడానికి, ఎందుకంటే ప్రైవేట్ స్కూల్ అంటే 10 కిలోమీటర్లు పెట్టకుండా ఎక్కడైనా జాయిన్ చేసుకునే ఆప్షన్, అట్లాగే 1వ క్లాస్ నుంచే జాయిన్ చేసుకునే ఆప్షన్ అందులో ఫస్ట్ క్లాస్. అయితే మన వికలాంగులకి ఆ నిబంధన తొలగించి ఏ క్లాస్లో ఉన్నా 7వ క్లాస్ లోపు ఏ క్లాస్లో ఉన్నా ఆ యొక్క కార్పొరేట్ స్కూల్లో చదువుకోవడానికి అవకాశాలు కల్పిస్తే బాగుంటుందనేది ఈ యొక్క మెయిన్ థీమ్, మన యొక్క ఉద్దేశం. కాబట్టి దీని విషయంలో మీ స్పందన ఎట్లా ఉంటుంది సార్? పర్లేదండి, పిల్లలు ఎక్కడైనా జాయిన్ చేస్తాం, అవకాశం వచ్చినప్పుడు. మీరు చదివించి అక్కడికి మీరు పంపించగలుగుతారా? పంపిస్తాం, ధైర్యంగా పంపిస్తాం, ఇబ్బంది ఏం లేదు. ఆ చదువులోనైతే మీకు కార్పొరేట్ స్కూల్ నుంచి ఏ బస్సులు ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉన్నాయి? బస్సు వస్తుంది విజయనగరం అయ్యంతప్పుడు స్కూల్ ఉంది కదా, అదొకటి వస్తుంది, కస్తూర్బాయ్ వస్తుంది, కస్తూర్బాయ్ ఇది సింగి రోడ్డు కూడా 3-4 బస్సులు వస్తాయి. 3-4 బస్సులు. ఓకే. మీ పిల్లాడు ఏంటో ఇప్పుడు ఉప్మా బడికి వెళ్తుంది. ఉప్మా బడి అవుతుంది. 6 సంవత్సరాలు పూర్తవలేదా? 3వ సంవత్సరం. ఓకే. మీరు 6 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మీ పిల్లవాడి కోసం మీరైనా ఒకసారి ప్రభుత్వం దృష్టిలో తీసుకొని వెళ్ళి మీలాంటి వికలాంగుల యొక్క సమాజానికి వారి యొక్క పిల్లల చదువు భవిష్యత్తు ముఖ్యం. మీరైతే మీ లైఫ్ అయితే మీ బాధతో, మీ ఇష్టంతో ఇలాంటి వాతావరణం, మీ పిల్లలు ఉన్నతమైన స్థితిలో ఉండాలనుకున్నది మీ లక్ష్యంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళకి మంచి చదువులు, మంచి ఉన్నతమైన స్కూల్లో చదివించే బాధ్యత అదిగా చదువు మన స్తోమత లేదు కాబట్టి మీరు అలాంటి స్కూల్లో జాయిన్ చేయడానికి మీరు కూడా ప్రభుత్వానికి తెలియజేయగలిగితే ఇంకా వాళ్ళు ఏం చేస్తారని మనం తెలియజేయవలసిన బాధ్యత మన పైన ఉంది. కాబట్టి మీరు ఒకవేళ ఇలాంటి వికలాంగులందరినీ కూడా సమకూర్చి వాళ్ళతో ఒక ప్రభుత్వానికి రేపు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ప్రభుత్వానికి ఒక నివేదిక అనేది సమర్పిస్తే వాళ్ళ నిర్ణయాలు కూడా మార్చుకోవడానికి అవకాశాలు ఉంటాయి. మీ యొక్క దివ్యాంగుల యొక్క జీవితాల్లో ఉన్న మీ యొక్క పిల్లలకు మంచి జీవితాన్ని అందించడానికి ప్రభుత్వాలు పనిచేయాలనేది మా యొక్క ఆశ. కాబట్టి ఆ విధానంలో ప్రభుత్వాలు ముందుకు రావాలని కోరుకుంటూ ఈ యొక్క ఇంతవరకు మాతో ఈ యొక్క ఇంటర్వ్యూలో పాల్గొన్న మీకు మా హృదయం